ఇవాళ మనం సమావేశమైంది ఎందుకంటే అండి, ఒక అరుదైన ఆపరేషన్ చేశాము. ఇది ఏంటంటే చెయ్యి మార్పిడి. ఇది వినగానే కొంచెం ఆశ్చర్యం అవ్వచ్చు. మనం మోకాలు విన్నాము, తుంటి మార్పిడి విన్నాము. చెయ్యి మార్పిడి ఉందా అనేది. ఇది ఇప్పుడు ప్రపంచంలో చేస్తున్నారు చాలా చోట్ల, మన ఇండియాలో కూడా కొన్ని చోట్ల చేస్తున్నారు. రెగ్యులర్గా చేసే ఆపరేషన్ కాదు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా అరుదుగా జరుగుతుంది. ఈ యశోద 3 హాస్పిటల్స్లో మొదటిసారిగా చేశాము. ఈ లేడీ కెన్యా నుంచి వచ్చిందండి. ఆవిడ 2 సంవత్సరాల క్రితం పడిపోయి ఆ చెయ్యి ఇరిగిపోయిన తర్వాత 2 ఆపరేషన్లు ఆల్రెడీ చేశారు. ఆ 2 ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటా అనేది కనుక్కొని వాళ్ళు యశోద హాస్పిటల్ గురించి మరియు నా పేరు గురించి, అంటే నేను లండన్లో 10 ఏళ్ళు చేసి వచ్చాను, ఈ ఆపరేషన్స్ కొంచెం రెగ్యులర్గా చేసాము అక్కడ. సో వాళ్ళు కనుక్కొని 2 వారాల క్రితం మా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకి ఆపరేషన్ చేసి ఇప్పుడు 2 వారాల తర్వాత నొప్పి లేకుండా ఆవిడ చాలా సులువుగా చెయ్యి కదిపించగలుగుతున్నారు. 2 నెలల్లో నార్మల్ యాక్టివిటీస్, అంటే మన రోజువారీ కార్యక్రమాలు ఏం చేసుకుంటూ అన్నీ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయడానికి మేము ఒక 3 టీం అండి. నేను లీడింగ్ సర్జను, 2 నా అసిస్టెంట్ సర్జన్స్ ఉన్నారు, మరియు మాకు అనస్థీసియా టీము మరియు నర్సెస్ అందరం కలిసి 2 గంటలు ఆపరేషన్ చేస్తే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు మాకేంటంటే అనస్థీసియా కూడా చాలా ముఖ్యమండి. ఎందుకంటే మేము పెయిన్ అనేది చాలా శ్రద్ధగా గమనిస్తుంటాం. ఎందుకంటే పేషెంట్కి ఎక్కువ పెయిన్ ఇవ్వకూడదని. ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే ఆపరేషన్ చేసిన తర్వాత నొప్పి ఉంటుంది అని చెప్తాం. ఇప్పుడు మేమేం చెప్తాం అంటే నొప్పి ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మోకాలు మార్పిడి కూడా మా దగ్గర పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా నడిపిస్తాం. అది కొంచెం స్పెషల్ టెక్నిక్స్ వాడి, అలాగనే ఈ చెయ్యి కూడా ఆవిడికి స్పెషల్ టెక్నిక్స్ వాడి పెద్దగా నొప్పి లేకుండా, ఇప్పుడు నొప్పి లేకపోతే ఆవిడ తొందరగా కదిపించగలుగుతారు. మనము జాయింట్ మార్చిన తర్వాత త్వరగా కదిపిపోతే మళ్ళీ బిగుసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఫిజియోథెరపీ టీం కూడా దీంట్లో భాగస్వాములు. అందరూ కలిసి పనిచేసి ఇది ఒక టీం వర్క్ లాగా చేస్తేనే చాలా సక్సెస్ఫుల్. సో ఫర్ ఆ లేడీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆవిడ త్వరలో కెన్యా వెళ్ళిపోబోతున్నారు.